నవ్యాంధ్రలో కొత్తగా ఏర్పాటు కానున్న వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ఆచార్య ఎంజీరంగా పేరు పెట్టాలని తెలుగుదేశం శాసనసభ్యుడు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి కోరారు. ఈ జిల్లా నుంచి ఏది కూడా తరలిచ్చినా కూడా మేము ఒప్పుకోం. రాంపురం గానీ, ఒంగోలు జాతీయులు గానీ అన్ని కూడా ఇక్కడే ఉంచండి మీరు. మరి కేంద్రీయ విశ్వవిద్యాలయం గానీ, స్టేట్ సంబంధించినటువంటి కూడా బాపట్ల గానీ, రాంపురం మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి డెఫినెట్ గా. ఎందుకంటే క్యాపిటల్ సిటీకి దగ్గరలో ఉంటే మనకు కూడా మానిటరింగ్ చేయడం ఈజీగా ఉంటుంది. మన జిల్లా వాసి పార్టీలకు అతీతంగా గౌరవించదగ్గ బిడ్డ ఆచార్య ఎన్జీ రంగా గారు. ఈ రోజు ఎన్జీ రంగా ఆంధ్రప్రదేశ్ కలిసినంగా దేశం ధరించదగ్గటువంటి రైతు ఆయన. అహంకార ధనంతో వెళ్తున్నటువంటి కేసీఆర్ గారికి మనం కంపల్సరీగా బుద్ధి చెప్పాలంటే మన యూనివర్సిటీ మన రంగా గారి పేరు పెట్టుకోవాలని చెప్పి కూడా నేను పెద్దలు మాన్యులు పత్రికలుగా సూచిస్తూ ఆ ఇంజనీరింగ్ యూనివర్సిటీ పేరు ఇక్కడ కూడా పెట్టాలని చెప్పి కూడా మరి ఒక రకంగా మనందరం కూడా ఫీల్ అవుతూ బాగుంటుంది. ఈ ముఖాముఖి కార్యక్రమంలో రైతుల సందేహాలను శాస్త్రవేత్తలు, అధికారులు నివృత్తి చేశారు. భూసారం తగ్గడానికి గల కారణాలను రైతులు తెలుసుకోగలిగితే అధిక దిగుబడులు ఆధునిక సేద్యం ద్వారా సులువుగా సాధించవచ్చని ఆలపాటి సత్యనారాయణ సూచించారు. భూసారానికి సంబంధించినటువంటి సాయిల్ హెల్త్ కార్డ్స్ ఇస్తాము. సాయిల్ లో ఫలానా డెఫిషియన్సీ ఉంటే వాటికి సంబంధించి ఇస్తాము. అంతవరకు చాలా బాగుంది. మన భూమిలో జింకు డెఫిషియన్సీ ఎందుకు వచ్చింది? మన భూమిలో నీరు ఇంకటం లేదు. మనం ఏం చేస్తే భూమి అలా చెడిపోయింది? ఈ అంశాల మీద అవగాహన కలిగించి ఆ భూమిని మనం బాగు చేసుకుంటే వ్యవసాయం బాగుంటుంది. అప్పుడు వ్యవసాయం మనకు సాయం. ఇలాంటి పరిస్థితులను ఏ విధంగా ఎదుర్కొని పంటల సరళలో ఎలాంటి మార్పులు చేసుకుని ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానంతో మనం ముందుకెళ్లాలన్న విషయం మీద వారికి ఉన్న అనుభవాన్ని కూడా షేర్ చేసుకుంటూ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ఉపయోగించుకుని ఇప్పుడు గత వారంలో పడ్డటువంటి వర్షాలని అందిపుచ్చుకుని మన రైతులు చాలా వరకు కూడా పత్తి పంటను తీసుకోవడం జరుగుతుంది. అయితే ఇకపోతే ఇప్పుడు మిర్చి అవి నాటుకోవడానికి కూడా ఇంకా టైం ఉంది కాబట్టి మనం ఆందోళనకు గురి కావాల్సిన పని లేదు. ఈ తరహా అవగాహన కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో నిర్వహించడం ద్వారా ఎక్కువ మంది వ్యవసాయ విజ్ఞానం పొందడానికి అవకాశం ఉంటుందన్నారు. అది ఎప్పుడు పరిస్థితులు అప్పుడు వాళ్ళు చెప్పేది పరిస్థితులు వేరు, జరిగే పరిస్థితులు కూడా వేరే. అంటే భూమిలో ఉండే ఉష్ణోగ్రతని అదేవిధంగా తేమని కొలిసే సాధనాలను కూడా మేము ఏర్పాటు చేస్తున్నాం ఈ క్లైమా అడాప్ట్ ప్రాజెక్ట్ లో భాగంగా అని చెప్పడం కూడా తెలియజేసింది. అంతేకాకుండా ఈ క్లైమా అడాప్ట్ ప్రాజెక్టు పరిధి ప్రాంతాల్లో ఉన్నటువంటి చిలకలూరుపేట ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో, అదేవిధంగా మన గుంటూరులో ఉన్నటువంటి లాంఫామ్ ప్రాంతంలో దాన్ని ఏర్పాటు చేసి దాన్ని కూడా మా రైతాంగానికి ఆ వాలంతరీ అధికారులు చూపించడం కూడా జరిగింది. చంద్రబాబు గారు రైతాంగానికి ట్యాబ్ ఇస్తామని చెప్పి ప్రామిస్ చేశారు. ట్యాబ్ తో పాటు సెన్సార్లు కూడా కొంతమంది రైతాంగానికి ఇవ్వగలిగితే వాటి ద్వారా సెల్ ఫోన్ మెసేజ్లు తీసుకుంటే, ఎందుకంటే మనం ప్రతి 3 గంటలకో ప్రతి 6 గంటలకో భూమిలో ఉన్నటువంటి ఆ టైంలో ఉన్నటువంటి ఉష్ణోగ్రత, తేమ కొలిసే అది మన మెసేజ్ ద్వారా వస్తుందని చెప్పి ప్రయోగాత్మకంగా చూపించడం కూడా జరిగింది. వ్యవసాయ శాస్త్రవేత్తలు అసలు గ్రామాల్లో పర్యటించే పరిస్థితి లేదని ఆరోపిస్తున్న రైతులు స్థానికంగా ఉండే వ్యవసాయ అధికారుల మిడిమిడి జ్ఞానంతో తమకు ఒరిగేదేమీ లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయం అనేది లాటరీ లాగా తయారైంది కనుక మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎప్పటికప్పుడు వాతావరణానికి అనుకూలంగా మనం సేద్యం చేసినప్పుడే మనం ముందుకు పోగలుగుతున్నాం. ఎలాంటి పరిస్థితులు కూడా ఎప్పటికప్పుడు వర్షాలు ఎక్కువైతే ఏం చేయాలో తెలుసుకోవాలి. వర్షాలు తగ్గినప్పుడు ఏం చేయాలో తెలుసుకోవాల్సింది తప్పితే ఇవన్నీ కూడా మనకి ముందుగా తెలియట్లేదు. గ్రామాల్లోకి వచ్చి గ్రామాల్లో రైతులను పోగు చేసి దీనివల్ల ఇది ఉపయోగం, ఈ వాతావరణానికి ఇది బాగుంటుందని చెప్పి ఎవరో ఏ గ్రామంలో కూడా శాస్త్రవేత్తలు రావట్లేదు. ఇక్కడికి వస్తే చెప్తున్నారు తప్పితే ఇది ఈ రోజు జరుగుద్ది ఇంతటితో మర్చిపోతారు. మళ్ళీ ఇంకా ఎవరో రారు, ఇంకా దేని గురించి పట్టించుకోరు. ఏ వాళ్ళు ఉన్నారంటే ఏ వాళ్ళకి అసలు ఏమీ తెలియదు. ఆ షాపులు చుట్టూ తిరగడం తప్పితే వాళ్ళకే ఏ రైతు దగ్గర పోయి వ్యవసాయం ఎట్ట చేయాలని చెప్పే నాదుడే లేడు. పరిశోధనా ఫలాలను, ఆధునిక విజ్ఞానాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం త్వరలో పొలం పీలుస్తోంది అనే కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నట్లు అధికారులు తెలిపారు. పెద్ద మొత్తంలో రైతులను ఇందులో మమేకం చేస్తామన్నారు.